ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్మూర్ పిపి రోడ్లో ఉన్నటువంటి కాలేజీలో అడ్మిషన్స్ ప్రారంభం జరిగినది. ఈ 2025-26 సంవత్సరానికి అడ్మిషన్లు కోరు విద్యార్థులందరూ కూడా కాలేజీకి వచ్చేసి విద్యార్థులని మరియు తల్లిదండ్రులను వచ్చి మా స్టాఫ్ నందరినీ కూడా కాలేజీకి వివరాలు తెలుసుకుని అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాము. ఈరోజు ఇంతవరకు మా కాలేజీలో అడ్మిషన్ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. ఎంపీసీ విభాగంలో 53 మంది, బైపీసీలో 32 మంది, సిఈసీలో 54 మంది, హెచ్ఈసీలో 11 మంది, అదేవిధంగా దీంతో పాటు వొకేషనల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అనే ఒక సిటీ అనే వొకేషనల్ కోర్సు ఉంది. ఇందులో ఇంతవరకు 2 మాత్రమే అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు అడ్మిషన్ తీసుకునే విద్యార్థులందరికీ కూడా ఒక మనవి ఏమిటంటే, ఊరు బయట గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వాతావరణంలో అన్ని చెట్ల మధ్యన ఉన్నటువంటి కాలేజీలో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా వచ్చి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో తీసుకోవాలని కోరుచున్నాము. అంతేకాకుండా మా కళాశాలలో అందరు లెక్చరర్స్ ఉన్నారు. ఇక్కడ అందరు మోస్ట్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు. ఈ 2 months 3 months బ్యాక్లో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి 4 లెక్చరర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ అండ్ ఇంగ్లీష్ లెక్చరర్స్ కూడా మనకి ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. మన కాలేజీలో మా కాలేజీలో టీచింగ్ కొరత ఎటువంటి లేదు. కాబట్టి అందరు కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉన్నారు. కాబట్టి ఈ 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా మా కాలేజీలో వచ్చి చేరాలని ఇక్కడ అందరినీ కోరుతున్నాను. ఇక్కడ అంతేకాకుండా ఈ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కాలర్షిప్ ఉంచడం, హాస్టల్ వసతి కూడా కలదు. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు వసతి హాస్టల్ వసతి కలదు. అందరూ కూడా వచ్చి మంచి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది హాస్టల్లో. ఆ వార్డెన్తో సహా విద్యార్థులని నేను వీక్లీ ఒక్కసారి వాళ్ళతోటి మాట్లాడుతుంటే హాస్టల్లో ఉన్నటువంటి ఉచిత వసతి ఏ విధంగా ఉంది, వాళ్ళకు భోజన సదుపాయాలు ఏ విధంగా కలుపుతున్నారు అని కూడా వాళ్ళని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గత రిజల్ట్ పరిశీలించినట్లయితే సెకండ్ ఇయర్ విద్యార్థులు అజయ్ అనే హెచ్ఈ సెకండ్ ఇయర్ పిల్లాడికి రాష్ట్ర స్థాయి మార్కులు వచ్చినవి. ఆ అబ్బాయికి 958 మార్కులు, 1000లో 958 మార్కులు వచ్చినవి. 98.8% అన్నమాట. ఇది రాష్ట్ర స్థాయి మార్కులు. అంతేకాకుండా పి శివకుమార్ అనే ఎంపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థికి 818 మార్కులు వచ్చినవి, 81.8%. అదేవిధంగా పి తరుణ్ బైపీసీ సెకండ్ ఇయర్లో 664 మార్కులు వచ్చినవి, అంటే 66.4% ఇక్కడ. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా మంచి మార్క్స్ వచ్చినవి ఇక్కడ. అందులో లక్ష్మీ నరసింహ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియంలో 470 మార్కులకు 427 మార్కులు వచ్చినవి. ఎం సిద్ధార్థ 500 మార్కులకు 378 మార్కులు వచ్చినవి. అదేవిధంగా పి కౌశిక్ అనే వొకేషనల్ విద్యార్థికి 500 మార్కులకు 334 మార్కులు వచ్చినవి. ఈ విధంగా మేము ఎక్కువ మటుకు ఉత్తీర్ణ శాతాన్ని పెంచడానికి కోసము మా స్టాఫ్, నేను అందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక బిల్డింగ్ పురాతనమైంది. కాబట్టి కొద్దిగా వసతులు అనేటివి ఉన్నప్పటికీ కూడా మా సాయశక్తులకు కృషి చేస్తూ కాలేజీని బాగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో మార్కులు వచ్చే విధంగా సెకండరీ విద్యార్థులకు ఖచ్చితంగా మంచి కోచింగ్ ఇస్తే వాళ్ళకు కూడా పై స్థాయిలను పంపడానికి ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా ఈ సంవత్సరము ఎంసెట్ సంబంధించింది కానీ, నీట్ సంబంధించింది కానీ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జూలై నుంచి ఆన్లైన్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఆన్లైన్లో ఈ ఎంసెట్ సంబంధించిన మెటీరియల్ కానీ, కోచింగ్ కానీ ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా మా కాలేజీకు బస్ స్టేషన్ నుంచి బస్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. బస్ పాస్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ కాలేజీలో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పడానికి, ప్రతి విషయాన్ని పరిశీలించడానికి మా స్టాఫ్ అందరూ కూడా నాకు సహాయ శక్తుల వాళ్ళు
ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మంచి రిజల్ట్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తానని నేను మీ ద్వారా మన ఆర్మూర్ ప్రజలకు కోరుతున్నాను. ఇక్కడ ధన్యవాదాలు. అడ్మిషన్స్ కొరకు మీరు ఇంటర్నెట్ మెమో, బోనాఫైడ్, 10th క్లాస్ బోనాఫైడ్, క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ, ఆధార్ కార్డ్, మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఆధార్ కార్డ్ తీసుకొని ఖచ్చితంగా కాలేజీలో సబ్మిషన్ చేసి మీరు అడ్మిషన్ పొందాలని కోరుతున్నాను. షార్ట్ మా కళాశాలలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కాలర్షిప్ ఇస్తారు. రెండవది బస్సు సౌకర్యం ఉంటుంది. మూడవది ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దాత దొరికితే వాళ్ళకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మా లెక్చరర్స్ కూడా వాళ్ళు చిన్న బుక్లెట్ తయారు చేసి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్లెట్ తయారు చేసి వాళ్ళు సప్లై చేయడం కూడా జరుగుతుంది. అడ్మిషన్స్ ఈ జూన్ 30 తారీఖు వరకు చివరి తేదీ ఉంటుంది. కాబట్టి ఇంకా తీసుకోవాలనుకున్న విద్యార్థులు కానీ ఖచ్చితంగా వచ్చి మా కళాశాలలో మా స్టాఫ్ను సంప్రదించి మీ అడ్మిషన్ పొందాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.